హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 134 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,904 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 42 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,854 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్స్ ఓపెన్ అయ్యేదానికంటే ముందు గ్లోబల్ మార్కెట్స్ లైక్ ఏషియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ నెగిటివ్లో ఉండడం జరిగింది. సో దీనికి రీజన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నది యూఎస్ ఒక ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందని, ఎస్టిమేట్స్ 5 దగ్గరగా ఉంటే అది 5.4% దగ్గరగా వచ్చిందని, 13 months హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటాని యూఎస్ వాళ్ళు రిపోర్ట్ చేసేసరికి తద్వారా ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్గా ఉంటుందనేలాగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మనకు ఆ పాయింట్లో నెగిటివ్లో ఉన్నాయి. ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 50 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఆ పాయింట్లో మార్కెట్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవాల్సింది ఐటీ స్టాక్స్ రిలేటెడ్ కానీ, బికాస్ మైండ్ ట్రీ వాళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. సో ఐటీ స్టాక్స్ ఫోకస్లో ఉండబోతున్నాయని మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ ఐటీ స్టాక్స్లో ఎటువంటి మూవ్ వచ్చింది అనేది కూడా మనం గమనించవచ్చు. సో గ్లోబల్ సెంటిమెంట్ అంతా నెగిటివ్లో ఉన్న ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ మనకి పాజిటివ్గా ఉంది. నిన్న మనకి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బై సైడ్ వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ అనమాట. ఫ్యూచర్స్ రిలేటెడ్గా ప్రీవియస్గా ఉన్న వాళ్ళ నెట్ లాంగ్ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేశారు అండ్ షార్ట్స్లో కూడా కవరింగ్ కనిపించింది. అండ్ ఓవరాల్ ఆప్షన్ యాక్టివిటీ కూడా వాళ్ళది పాజిటివ్గా ఉందన్నమాట. సో ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంది. ఈవెన్ వాళ్ళ క్యాష్ యాక్టివిటీ కూడా నేను పాజిటివ్గానే ఉంది. కాబట్టి సో ఈ డేటానంతా కంబైన్ చేస్తూ ఆఫ్టర్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఒక సెంటిమెంట్ న్యూట్రల్ టు పాజిటివ్గా ఉంటుందని చెప్పడం జరిగింది. బికాస్ ఆ పాయింట్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ డౌన్లో ఉంది. ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా సరే అక్కడి నుంచి న్యూట్రల్ టు పాజిటివ్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని మనం అనుకున్నాం. అండ్ మార్కెట్ ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ మార్నింగ్ పోస్ట్ చేస్తున్న ఈ డేటాని ఖచ్చితంగా గమనించండి. బికాస్ ఇలా ఎస్జిఎక్స్ నిఫ్టీ డౌన్లో ఉన్న మనం న్యూట్రల్ టు పాజిటివ్ వ్యూ తీసుకోవడానికి ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కారణం. సో ఎవరైనా ట్రేడర్స్ ఉంటే డెఫినెట్లీ ఈ డేటా అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇవనే కాదు, మార్కెట్ రిలేటెడ్గా ఫర్దర్ ఇంట్రెస్టింగ్ డేటా కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. 2 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ మనది ఉంటుంది. అండ్ ఇది కూడా గమనించండి, రీసెంట్ డేస్ లో 15,750కి వస్తుంది, అక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. టాప్ సైడ్ నిన్న కూడా మనం అనుకుంది 15,880 to 920 ఆ జోన్ ని గమనించండి అని. సో అగైన్ ఈ రేంజ్ 750, 880 to 920 అండ్ ఇంకా డౌన్ కి వెళ్తుంటే 650 ఇవైతే ఇంపార్టెంట్ లెవెల్స్ గా. అండ్ ఆ లెవెల్స్ లో మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంటాయి. ఇవాళ ఐటీసీ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. టెలిగ్రామ్ లో ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్ళినట్లయితే మీకు ఆ పీడిఎఫ్ ఉంటుంది. సో దాంట్లో ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది పేజ్ నెంబర్ 91 దగ్గరికి వెళ్ళారంటే ఐటీసీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు నికోటిన్ అండ్ నికోటిన్ డెరివేటివ్స్ని తయారు చేస్తారంటున్నారు. వీటికి హై మార్జిన్ ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ గా కూడా వీటికి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అండ్ ఈవెన్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఐటీసీ స్టోర్ అని ఆన్లైన్ స్టోర్ ని పెట్టారు, వెబ్సైట్ ని పెట్టారు. అది 7 cities లోనే ఉంది, కొన్ని cities లోనే ఉంది. బట్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నట్టు మేనేజ్మెంట్ చెప్తుందని, ఆ నెంబర్ ని 7 నుంచి 14కి పెంచాలనుకుంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కామర్స్ నుంచి వీళ్ళకి జరుగుతున్న సేల్స్ 2 times దగ్గరగా FY21 లో గ్రో అయ్యాయి అంటున్నారు. అండ్ అది టోటల్ ఎఫ్ఎంసీజీ రెవెన్యూలో 5% దగ్గరగా ఉందంటున్నారు. నెక్స్ట్ మైండ్ ట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చిన రిజల్ట్స్ టీసీఎస్ సర్ప్రైజ్ అయితే ఇవ్వలేదు, బట్ మైండ్ ట్రీ వాళ్ళ సర్ప్రైజ్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ సర్ప్రైజ్ కంటే కూడా ముందుగానే వీళ్ళు అనౌన్స్ చేశారు, మేము డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ని చూపిస్తాం అండ్ ఎబిడా మార్జిన్ కూడా 20% అబవ్ మెయింటైన్ చేస్తామని అనలిస్ట్ మీట్ లో అయితే ఇన్ఫార్మ్ చేశారు. దానికి తగ్గట్టే వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేశారు. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే ముందు వీళ్ళ నెంబర్స్ ని గమనిద్దాం. సో ఇది వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. వీళ్ళ డాలర్ రెవెన్యూ క్వార్టర్ కంపారిజన్ లో 7.7% దగ్గరగా గ్రో అయింది. అండ్ ఈవెన్ వీళ్ళ ఎబిడా మార్జిన్స్ కూడా 17.7 దగ్గరగా మెయింటైన్ చేశారు. కొంత డ్రాప్ అనేట్టు ఉంటుంది కానీ క్వార్టర్ బేసిస్లో, బట్ స్టిల్ ఇది ఎక్స్పెక్టెడ్ కంటే బెటరే. సో ఇక్కడ మెయిన్గా చూసేది ఎప్పుడు కూడా మీరు ఒకవేళ ఐటీ కంపెనీస్ని కంపేర్ చేస్తుంటే డాలర్ రెవెన్యూ క్వార్టర్ కంపారిజన్లో ఎలా మారింది అండ్ వాళ్ళు మార్జిన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ ఆర్డర్ బుక్ ని గమనించండి. చూస్తే ఈ క్వార్టర్లో $504 million సంబంధించిన కాంట్రాక్ట్స్ ని గెలుచుకున్నారని చెప్తున్నారు. అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 34% జంప్ అయిందనమాట. అండ్ ఇతర రీజియన్స్ లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా గమనించవచ్చు. అండ్ వాళ్ళు ఏ సెగ్మెంట్స్ లో వాళ్ళ సర్వీసెస్ ని అందిస్తున్నారు అండ్ ఆ సెగ్మెంట్స్ లో ఎంత గ్రోత్ ఉందనేది కూడా మనం ఐటీ కంపెనీస్ లో గమనిస్తుంటాం. ఇన్ సింపుల్ గా ఐటీ కంపెనీస్ ని మనం ఇలా అనాలిసిస్ అయితే చేయొచ్చు. అండ్ ఇలా వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేసిన తర్వాత గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 2,863 టార్గెట్ గా ఇస్తుంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు 2,800 టార్గెట్ గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 years బ్యాక్ లార్సన్ టు బ్రో ఎల్ఎన్టీ వాళ్ళు ఈ మైండ్ ట్రీ వాళ్ళకి సంబంధించిన 60% వాటాని ₹980 per share లో కొనుక్కున్నారు. నియర్లీ 10,000 crores దగ్గరగా ఖర్చు పెట్టినట్టున్నారు. 2 years బ్యాక్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 3తో మల్టిప్లై అయింది. అప్పుడు వీళ్ళు స్పెండ్ చేసిన 10,000 crores ఇప్పుడు 30,000 crores అయితే అవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పాయింట్ లో కొంటున్నప్పుడు కూడా 980 అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ పెట్టి కొనాల్సిన నీడే ఉంది మైండ్ ట్రీని. ఇంతలా ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు స్పెండ్ చేస్తున్నారని ఎల్ఎన్టీ మీద కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ ఆఫ్టర్ 2 years అది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లా ఇప్పుడు చూస్తున్నారనమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ని చూసినప్పుడు ఇంతలా పెరిగింది, ఇప్పుడు కొంటే పెరుగుతుందా లేదా నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ అగైన్ చెప్తున్నాను, బిజినెస్ లో గ్రోత్ ఉందని మీరు నమ్ముతుంటే, స్టిల్ నమ్ముతుంటే కొంత పడిన
అయినా అది ఆపర్చునిటీ అనుకొని మీరు కొన్ని క్వాలిటీ స్టాక్స్ ని మీరు ఏ ప్రైస్ లో పిక్ చేసినా ఓవర్ ద పీరియడ్ అవి మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయో. అండ్ నేను నిన్నటి వీడియోలోనూ అండ్ ప్రీవియస్ గా కూడా మాట్లాడాను, రీసెంట్ టైమ్స్ లో ఇది ర్యాలీ అయ్యి 1800 దగ్గర ఉన్నప్పుడు కూడా 525 నుంచి 1800 కి వెళ్ళింది. బట్ అగైన్ చెప్తున్నాను, 3 years మినిమం మీరు హోల్డ్ చేయగలిగితే ఇవి ఇంకా కూడా రన్ చేయగలవని. దీపక్ నైట్రేట్ అలాగే ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. దాని రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డేటా అయితే ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఎదిగే కొద్దీ, వాళ్ళ బేస్ పెరిగే కొద్దీ వాళ్ళ సేల్స్ లో గ్రోత్ తగ్గుతుందన్నమాట. ఎగ్జాంపుల్, ఒక చిన్న కంపెనీ 10 crores నుంచి 20 crores కి వాళ్ళ సేల్స్ పెంచుకోవడం వేరు. అదే ఒక పెద్ద కంపెనీ 10,000 crores సేల్స్ నుంచి 20,000 crores సేల్స్ కి పెంచుకోవడం వేరనమాట. ఒక పాయింట్ కి గ్రో అయిన తర్వాత అక్కడ సాచురేషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో అగ్రెసివ్ సేల్స్ గ్రోత్ ఓవర్ ద పీరియడ్ కనిపించదు. కానీ దీపక్ నైట్రేట్ లో మాత్రం లాస్ట్ 20 years కంటే లాస్ట్ 10 years లో, లాస్ట్ 10 years కంటే లాస్ట్ 5 years లో సేల్స్ గ్రోత్ బాగుందన్న డేటా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం ఎక్స్పెన్సివ్ అట్రాక్టివ్ అనే ఒక పేరులతో మంచి మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించొద్దు. ఇఫ్ మీరు అంతలా ఎక్స్పెన్సివ్ అనుకుంటుంటే కొంత పోర్షన్ పెట్టండి, లైక్ 100 లో 20% పెట్టండి. రెస్ట్ 80% ని 4 parts లో డివైడ్ చేసి స్టాక్ పడుతున్నప్పుడు ఫర్దర్ గా వస్తున్న ఫాల్ లో కొనండి తప్పితే కంప్లీట్ గా వెయిట్ చేస్తుంటే మేబీ ఆ స్టాక్ లో మనం ఎటువంటి పొజిషన్ కూడా తీసుకోలేకపోవచ్చు. నెక్స్ట్ టాటా మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న 6:30 అరౌండ్ వీళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత గుడ్ నెంబర్స్ అన్ని మీకు అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ March 2nd న్యూస్ అనాలిసిస్ వీడియోలో ఈ స్టాక్ నేను మీకు స్టడీ చేయమని కూడా చెప్పాను. వీళ్ళ రిజల్ట్స్ చూస్తే టాప్ లైన్ లో మీకు రెవెన్యూలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ కనిపిస్తుంది. డే బిఫోర్ ఎస్టర్డే చేసిన వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాను, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తూ వస్తున్న గ్రోత్ని పాజిటివ్గా చూడొద్దు, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో వస్తున్న ఫాల్ని కూడా మీరు నెగిటివ్గా చూడొద్దని. లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వైరస్ రిలేటెడ్గా ఇంపాక్ట్ ఈ బిజినెస్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇయర్ ఆన్ ఇయర్లో మీకు స్ట్రాంగ్ గ్రోతే కనిపిస్తుంటుంది. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి చూద్దామని ప్రయత్నిస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్తో కంపేర్ చేస్తే ఏప్రిల్, మే, జూన్లో ఈ వైరస్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ ఈ ఇయర్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇయర్కి సంబంధించిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో వస్తున్న ఫాల్ని, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వస్తున్న గ్రోత్ని నెగిటివ్ ఆర్ పాజిటివ్లా చూడకూడదు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లో రిజల్ట్స్కి ముందే సేల్స్ వస్తుంటాయి. సో ఆ సేల్స్ రిలేటెడ్గా కూడా ఈసారి వీళ్ళ రెవెన్యూస్ కానివ్వండి, వీళ్ళ ప్రాఫిట్ కానివ్వండి ఇంత ఉండొచ్చని మార్కెట్లో ఎస్టిమేట్స్ కూడా రన్ అవుతుంటాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో రెవెన్యూలో డ్రాప్ కనిపించింది, కానీ ప్రాఫిట్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దానికి మెయిన్ రీజన్ వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో తగ్గడం. నెక్స్ట్ నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ఈవీ పాలసీ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా. సో మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. సింపుల్ గా మాట్లాడుకుంటే బై 2025 వీళ్ళు మల్టిపుల్ టార్గెట్స్ ఇస్తున్నారు. సో బై 2025 వస్తున్న వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా పాయింట్ ఆఫ్ టైంలో, అందులో 10% దగ్గరగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరగాలని. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా, అందులో 25% దగ్గరగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎలక్ట్రిక్ మోడ్ లో రన్ చేయాలనుకుంటున్నట్లు. గవర్నమెంట్ బసెస్ ని నియర్ టు 15% దగ్గరగా ఎలక్ట్రిక్ బసెస్ గా మార్చాలనుకుంటున్నట్టు. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటిస్తున్నారు 2 వీలర్స్ కి, 3 వీలర్స్ కి, 4 వీలర్స్ కి. అండ్ వీటితో పాటు 1500 ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీటి రిలేటెడ్ గా ఛార్జింగ్ స్టేషన్స్ అనగానే మనకి టాటా పవర్ ఉంటుంది. అండ్ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ లైక్ గ్రీవ్స్ కాటన్ కానీ, జేబీఎం ఆటో కానీ. అండ్ బసెస్ అని మాట్లాడుతున్నారు కదా, సో దాంట్లో జేబీఎం ఆటోకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలక్ట్రా గ్రీన్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వీటిని తయారు చేసేది అశోక్ లీలాండ్ కానివ్వండి, టాటా మోటార్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి కూడా ఇది అడ్వాంటేజ్ గా ఉంటుంది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. నిన్న కూడా జొమాటో అంటూ నేను మీకు ఇన్ఫో ఇచ్చి చూపిస్తున్నాను, బికాస్ ఆ జొమాటోకి సంబంధించి వీళ్ళ దగ్గర 18.5% దగ్గరగా వాటా ఉందని. నిన్న వాళ్ళ యాంకర్స్ లిస్ట్ మనకి అప్డేట్ అవ్వకముందే సిఎన్బిసి వాళ్ళు చాలా స్ట్రాంగ్ డిమాండ్ కనిపించింది వీళ్ళ యాంకర్ బుక్ అని అప్డేట్స్ అయితే చేశారు. దానికి తగ్గట్టే చాలా స్ట్రాంగ్ గా మనకి ఎఫ్ఐఎస్ కానీ, డిఏఎస్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద రెప్యూటెడ్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అన్ని కూడా జొమాటో ఐపీఓ రిలేటెడ్ గా యాంకర్ బుక్ లో ఇలా నిలబడుకోవడం జరిగింది. సో నియర్లీ 4,200 crores దగ్గరగా యాంకర్ బుక్ లో వీళ్ళు రైజ్ చేశారు. యూజువల్ గా యాంకర్ ఇన్వెస్టర్స్ ఒక పీడిఎఫ్ అనేది మోస్ట్లీ ఉంటే 3 to 4 pages దగ్గరగా ఉంటుంది, కానీ జొమాటో రిలేటెడ్ గా 14 pages దగ్గరగా ఉంది. నియర్లీ 186 కి సంబంధించిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నేమ్స్ అయితే మనకు అందులో కనిపిస్తుంటాయి. ఎస్బీఐ కార్డ్స్ తర్వాత, ఎస్బీఐ కార్డ్స్ లో నియర్లీ 74 దగ్గరగా యాంకర్ ఇన్వెస్టర్స్ ఒక నేమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంత పెద్ద మొత్తంలో యాంకర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించిన ఐపీఓ జొమాటో ఐపీఓ. అండ్ వాళ్ళందరూ కూడా 76 rupees per share లోనే, సో ఏదైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని మార్కెట్ అంటుందో ఆ వాల్యుయేషన్లోనే ఐపీఓ కోసం పోటీ పడ్డారు. అండ్ ఈవెన్ ఇవాళ రీటైల్ కేటగిరీలో ఆల్రెడీ జొమాటో ఐపీఓ 2.6 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇవన్నీ పాజిటివ్ గా కనిపిస్తున్న గ్రే మార్కెట్ లో స్టిల్ మనకి ఇంకా 10% అరౌండే లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని డిమాండ్ అయితే మెయింటైన్ అవుతుంది. వెరాస్ క్లీన్ సైన్స్ కానివ్వండి, జిఆర్ ఇన్ఫ్రా కానివ్వండి అండ్ ఈవెన్ తత్వ చింతన్ ఐపీఓ, ఈ మూడింటి రిలేటెడ్ గా మోర్ దెన్ 50% లిస్టింగ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని డిమాండ్ కనిపిస్తుంది. క్లీన్ సైన్స్ అండ్ జిఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా లింక్స్ నేను మీకు టెలిగ్రామ్ లో పెట్టాను. 340 అరౌండ్కి వెళ్తే ఆ లింక్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా మనకి వాటి స్టేటస్ అయితే లైవ్ అవ్వలేదు. లైవ్ అయ్యాక వాటికి రిప్లైగా నేను లైవ్ అయిందని మీకు అప్డేట్ అయితే చేస్తాను. మోస్ట్లీ ఇవాళ ఆర్ బై టుమారో మార్నింగ్ వాటి ఐపీఓ స్టేటస్ అయితే మనకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్టైల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 3 అరౌండ్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. 2019 మార్చ్ లో మనకి
టెక్స్టైల్ మినిస్ట్రీ దగ్గర నుంచి టెక్స్టైల్ కంపెనీస్ రిలేటెడ్గా వాళ్ళకి అప్డేట్ చేశారు. వాళ్ళు చేస్తున్న ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా ట్యాక్స్ ఉంటుంది కదా, దాని మీద రిబేట్ ఇస్తామని. రిబేట్ అంటే ఫస్ట్ ఆ కంపెనీస్ పే చేస్తాయి ట్యాక్స్ రిలేటెడ్గా, అగైన్ దాన్ని గవర్నమెంట్ రీఫండ్ చేస్తుంది అనమాట. సో అగైన్ ఆ ప్రాసెస్ని మార్చి 2024 వరకు కూడా ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సో దీని కారణంగా ఏ కంపెనీస్ అయితే టెక్స్టైల్ కంపెనీస్ అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ లో క్లోజింగ్ కి ముందు మీకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. ఈవెన్ ఇది కిటెక్స్ కూడా పాజిటివే, బికాస్ వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ లో 74% దగ్గరగా రెవెన్యూస్ యూఎస్ కి చేసే ఎక్స్పోర్ట్స్ ద్వారానే అనుకున్నాం కదా. కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి అప్డేట్ అనేది ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. నెక్స్ట్ కార్దా కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు బోనస్ అయితే అనౌన్స్ చేశారు. 4:1 లో బోనస్ ని ఇస్తారంటున్నారు. మీన్స్ ఒక షేర్ ఈ కంపెనీలో హోల్డ్ చేసిన వాళ్ళకి 4 ఫ్రీ షేర్స్ ని కంపెనీ అయితే క్రెడిట్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. సో 1325 crores కి సంబంధించిన మనీని వీళ్ళు రేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. వచ్చిన అప్డేట్ అయితే రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా మంచిదే. కాకపోతే మీరు రిస్కే తీసుకోవాలనుకుంటే రిలయన్స్ పవర్ అని కాదు, రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పెరిగిపోతున్న మంచి కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటిలో రిస్క్ తీసుకోండి. ఇంతలా పెరిగిపోయింది, ఎక్స్పెన్సివ్ గా ఉంది, ఇక్కడ కొనచ్చా లేదని క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, వాటిలో రిస్క్ తీసుకోండి. ఈవెన్ అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయినా ప్రాఫిట్ బుకింగ్ పేరుతో కానీ, ఈవెన్ ఎక్స్పెన్సివ్ అని ఇంకొంతవరకు కరెక్ట్ అయినా కమింగ్ డేస్ లో ఆ బిజినెస్ నే వాళ్ళు కంటిన్యూ చేయగలిగితే ఫర్దర్ గా మీ ప్రైస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇవి ఇస్తే మీకు మల్టీ బ్యాగర్స్ లో రిటర్న్స్ ఇస్తే తీసుకువెళ్తే మీ వెల్త్ అంతా తీసుకువెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏ బిజినెస్ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ ఉన్నా వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. కానీ వచ్చిన అప్డేట్ అయితే పాజిటివే. వీళ్ళు 59.5 crores కి సంబంధించిన షేర్స్ ని అండ్ 73 crores కి సంబంధించిన వారెంట్స్ ని వీళ్ళ ప్రమోటర్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళకి ఇష్యూ చేసి నియర్లీ 1325 crores దగ్గరగా మనీని అయితే వీళ్ళు రైజ్ చేయబోతున్నారు. దాంతో వీళ్ళ డెట్ ని మీన్స్ వీళ్ళ అప్పులను అయితే తగ్గించుకుంటారని చెప్తున్నారు. ఆల్రెడీ రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళకి రిలయన్స్ పవర్ లో వాటా ఉంది 24.98% దగ్గరగా. దీంతో ఇప్పుడు ఇష్యూ చేస్తున్న ఈ షేర్స్ అండ్ వారెంట్స్ తో 38.24% దగ్గరగా వాటా రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా రిలయన్స్ ఇన్ఫ్రా దగ్గర అయితే ఉంటుంది. బట్ బిగినర్స్ ఇలాంటి కంపెనీస్ కంటే బెటర్ కంపెనీస్ చాలా ఉంటాయి మార్కెట్ లో, వాటిని ఫోకస్ చేయండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ని అలానే ఉంచుతున్నాను. ఇక్కడ 750 బిలో ఓపెన్ అవుతుంటే 750 రెసిస్టెన్స్ గా చూడండి, 750 కంటే అబోవ్ ఓపెన్ అవుతుంటే 750 ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ 880కి దగ్గరగానే ఉన్నాం. బట్ 880 కాదు ఇక్కడ రెసిస్టెన్స్, 880 to 920 40 పాయింట్ రేంజ్. అక్కడ అసలు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు, బులిష్ గాను బేరిష్ గాను ఎటువంటి ట్రేడ్ కూడా తీసుకోవద్దు. బికాస్ ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే ఫర్దర్ గా కూడా మనకి స్ట్రాంగ్ ర్యాలీ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. లేదంటే అక్కడ నుంచి రిజెక్ట్ అయినా ఫర్దర్ గా మనకు ఒక కన్సాలిడేషన్ కనిపిస్తుంటుంది. కాబట్టి 15,880 to 920 ఇదైతే లెవెల్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ నియర్ టు న్యూట్రల్ గానే క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 15th జూలై అలాగే జూలై మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ఈ రెండింటిని కూడా కంబైన్ చేసామంటే నిన్నైనా అట్లీస్ట్ 16,200 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుండేది. బట్ ఇవాళ హ్యూజ్ యాక్టివిటీ మనకి ఎక్కడ కూడా కాల్స్లో కనిపించట్లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ ఓఐ డేటాను చూస్తే 16,000 మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. పుట్ రైడర్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది 15,700 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని వాళ్ళు భావిస్తున్నారు. మీన్స్ 15,700 బ్రేక్ అవ్వదు, ఆ లెవెల్ కంటే బిలో ఫాలో అవ్వదని పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. బట్ ఇన్ ద సేఫ్ సైడ్ చూడాలనుకుంటే కమింగ్ వీక్స్ లో కూడా 15,500 to 16,000 ఈ రేంజ్ నే గమనించవచ్చు. బట్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చూస్తే మాత్రం 15,700 to 16,000 ఈ 300 పాయింట్ రేంజ్ లోనే నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.